ఇట్లా అయింది, మైక్ కూడా ఆగిపోయింది. ఓకే, జస్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్ ఇంకా ముగిచ్చేస్తాను. యేసు ప్రభు రొట్టెను తీసుకొని పాత్రను తీసుకొని వందనాలు చెప్పి ఒక మాట చెప్తారు, దీనిని నా జ్ఞాపకార్థము చేయండి. మీ కుటుంబ సభ్యులందరికీ కూడా టీచర్ గారి జీవితం పట్ల ఒక మెమరీ ఉండాలి, ఒక జ్ఞాపకం ఉండాలి. ఎందుకంటే సైకాలజిస్ట్ చెప్పే మాట ఏంటంటే, మనిషి పట్ల ప్రేమ ఉన్నప్పుడు మనం బాధపడతాం, కానీ ఆ బాధను నిదానంగా ప్రక్కన పెట్టి వారి గుర్తులతో మనం ముందుకు వెళ్ళాలి, వాళ్ళ జ్ఞాపకాలతో జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. లేదంటే అదే బాధలో మనం ఉంటే మనం కూడా అనారోగ్యానికి గురవుతూ ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, సువర్ణ కుమారి ఆత్మీయులకి ఇక్కడ చేరిన మనందరం కూడా ఆమె ఒక స్నేహితురాలుగా, కుటుంబ సభ్యురాలుగా మనకిచ్చిన జ్ఞాపకం ఏంటి, మనం ఏమి వారి నుండి నేర్చుకుంటున్నాము అన్న విషయాన్ని కూడా ఈ సమయంలో ధ్యానం చేసుకోవాలి. లాస్ట్గా జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి నేను ముగించేస్తాను. ఇటువంటి సందర్భాల్లో మనందరం గ్యాదర్ అవుతాం. మన కుటుంబంలో కానీ మన ఆత్మీయులు కానీ ఎవరైనా మరణించినప్పుడు అక్కడికి వెళ్తాం, చాలా బాధపడతాం, ప్రార్థన సమర్పిస్తాం, మళ్ళీ యథావిధిగా మన జీవితాన్ని జీవిస్తాం. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం మాత్రం, ఒక గురువు, ఒక సేవకుడు, ఒక ఫాదర్ గారు నాలంటి అయినా పెద్ద వయసు అయినా అనారోగ్యానికి గురయ్యారు. ఆయన చూసుకోవడానికి మరొక చిన్న ఫాదర్ గారిని ఆయనకు అసిస్టెంట్గా పెట్టారు, సహాయకుడిగా పెట్టారు. ఇది జరిగిన విషయం. సో డైలీ ఆయనకి మెడిసిన్ ఇవ్వటం, హాస్పిటల్కి తీసుకెళ్ళటం, మరలా డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ని బట్టి మెడిసిన్ వాడటం చేస్తూ ఉండాలి. ఓ రోజున హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అనారోగ్యంతో ఉన్న పెద్ద ఫాదర్ గారిని క్యాబిన్ బయట కూర్చోబెట్టి డాక్టర్ గారు ఈ చిన్న ఫాదర్తో చాలాసేపు మాట్లాడారు. చెప్పిన విషయం కూడా ఏమి లేదు, ఆయన వయసు పెద్దది కదా, బాగా క్రిటికల్ అవుతుంది సిచ్యువేషను, ఉన్నన్ని రోజులు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. తర్వాత బయటికి రాగానే ఫాదర్ అడిగారు, ఫాదర్ డాక్టర్ గారు మీకు ఏం చెప్పారు అని అడిగారు. అలా అన్నప్పుడు ఈ కుర్రవాడు చెప్పడానికి భయపడుతున్నాడు. మనందరం కూడా చేసే పని ఇదే. మన ఇంట్లో ఎవరైనా సడన్గా క్యాన్సర్ వచ్చింది, లేకపోతే ఇంకొక వ్యాధి వచ్చింది, త్వరలో చనిపోతారని డాక్టర్ గారు చెప్తే మనం ఏం చేస్తాం, దాచిపెడతాం, చెప్పకూడదు అనుకుంటాం. అట్లాగే ఈ కుర్రవాడు కూడా భయపడ్డాడు. ఒకరోజు 2 రోజులు ఏదో ఒక సందర్భంలో ఫాదర్ అడుగుతున్నాడు, డాక్టర్ గారు ఏం చెప్పారు, డాక్టర్ గారు ఏం చెప్పారు వదట్లా. అట్లా 4-5 రోజులు గడిచిన తర్వాత ఈ కుర్రాడు పెద్ద ఫాదర్ చెప్పేశారు, ఫాదర్ ఏం లేదండి, మీ హెల్త్ ఇంకా పాడైందంట, కొంచెం క్రిటికల్గానే ఉందంట, ఉన్నన్ని రోజులు జాగ్రత్తగా చూసుకోమన్నారు. ఈ విషయం కనుక మీకు చెప్తే మీరు ఎక్కడ భయపడి తొందరగా చనిపోతారో, మీరు ఎక్కడ బాధపడతారని మీకు చెప్పలేదండి అనేసి కుర్రవాడంటే ఆ ఫాదర్ చెప్పిన మాట, నాన్న మరణానికి సిద్ధపడే అవకాశం ఎంతమందికి వస్తుంది, మరణానికి సిద్ధపడే అవకాశం ఎంతమందికి వస్తుంది? యాక్సిడెంట్ జరిగి చనిపోవచ్చు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోవచ్చు, సడన్గా ఏదైనా జరిగి చనిపోవచ్చు. కానీ దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. బహుశా మై డేస్ ఆర్ కౌంటెడ్. ఓకే, 1 నెల రోజుల 2 నెలల నేను సిద్ధపడతాను అని ధైర్యంగా ఫాదర్ చెప్పినప్పుడు ఈ చిన్న ఫాదర్ ఆలోచించి ఇది కూడా యథార్థమే కదా అని అన్నాడు. కాబట్టి ప్రియులారా, సువర్ణ కుమారి గారిని స్మరించుకుంటూ, వారి కోసం ప్రార్థన చేస్తూ, వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తూ, మేమున్నామని ధైర్యం చెప్తూ ఇక్కడ చేరిన మనందరం కూడా నేర్చుకోవాల్సిన మెసేజ్, ఇంటికి తీసుకునవలసిన మెసేజ్ ఏంటంటే, దేవుడు సమయం ఇచ్చినప్పుడే మరణానికి సిద్ధపడాలి. ఇది యథార్థం. మనకి ఇష్టం ఉండదు మరణం గురించి మాట్లాడు, బట్ దిస్ ఈస్ ట్రూ. దీంట్లో అశుభమో శుభమో ఏమీ లేదు, ఇది యథార్థం. కాబట్టి మనం కూడా వారి జీవితం నుంచి నేర్చుకున్న పాఠాలతో ఒక మంచి జీవితాన్ని జీవిస్తూ, మరణం గురించి తెలుసుకుంటూ, జీవిత పరమార్థాన్ని కూడా తెలుసుకుంటూ జీవించే ప్రయత్నం చేద్దాం. మనందరి ప్రార్థనలు వారి పరలోక ప్రయాణంలో తోడయండి, మనందరికీ వారి ప్రార్థన ద్వారా సహాయపడాలని ప్రార్థన చేసుకున్నాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున